మొట్టమొదటిసారిగా మేమైతే ఒక ఐటెం టేస్ట్ చేయాలని చెప్పి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. అక్కడ బోర్డులో చూస్తేనే తెలిసిపోతుంది మేము ఏం తినడానికి వచ్చామో. లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రై చేసాం తిందామని, అవ్వలేదు. కానీ ఇయర్ ఎలా అయినా టేస్ట్ చేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి చికెన్ హలీం అయితే తీసుకున్నాం. ఎందుకంటే మా వాడు మటన్ అంతగా ఇష్టపడడు, సో అందుకు మేము చికెన్ తీసుకున్నాం. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి డాబా గార్డెన్స్ దగ్గర హీరావట్స్ పక్కనే లజీజ్ హలీం పాయింట్ అని చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా మంది, అంటే అసలు నేను ఇంతమంది హలీం ఫేవరెట్స్ ఉంటారు, పాయ ఇవన్నీ తింటారని నాకు ఫస్ట్ టైం నేను చూసాను అనమాట. ఇక్కడ ముస్లిమ్సే కాదు హిందూస్ అందరూ చాలా మంది వస్తున్నారు అనమాట. ఇక్కడ మా వాడు టేస్ట్ చేసిన తర్వాత వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, వాడికైతే నచ్చలేదు. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా, వాడికి నచ్చలేదు. సో నాకైతే ఫస్ట్ టైం తింటున్నాను కాబట్టి నాకు ఓకే తినచ్చు. ఆ బౌల్ అయితే నేను కంప్లీట్ చేశాను. నచ్చకపోతే అసలు వదిలేస్తాను నేను, కానీ ఓకే బానే ఉంది, తినచ్చు. అండ్ ఇక్కడ చికెన్ హలీం వచ్చేసి 150 రూపీస్, అలాగే మటన్ హలీం వచ్చేసి 180 రూపీస్ అనమాట. ఇక్కడ మటన్ బిర్యానీ కూడా అవైలబుల్ గా ఉంటుంది 350 రూపీస్. కానీ భలే ఉంటది మటన్ బిర్యానీ టేస్ట్ మాత్రం. పాయా కూడా ఇక్కడ అవైలబుల్ గానే ఉంటుంది. ఎవరైనా వైజాగ్ లో ఉన్న వాళ్ళు టేస్ట్ చేయాలి అనుకుంటే April 6th వరకు ఓపెన్ లో ఉంటుంది. సో తప్పకుండా వచ్చి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి.